హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఉద్దేశంలో గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఒక వ్యక్తిని మనము ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు తన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అవునా? ఇది నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు. ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావయ్యా అని అడిగినప్పుడు ఏమి చెప్తాంలేమండి, మా సమస్యలు మాకు, మా శోధనలు మాకు, మా వేదనలు, మా బాధలు అబో చాలా, అయినా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాం అంటారా? అది ఎవరు? విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు ధైర్యంగా. అవునా? లోకము వేరు, నువ్వు వేరు, మీరు వేరు, మనం వేరు, రకరకాలుగా చెప్తాం. ఈ దినాంశము ప్రియమైన దేవుని సంగమా, సమస్యలకు గమ్యమునకు లింకు ఎటువంటిది? సమస్యలకు గమ్యానికి ఒక లింక్ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది. అది ఎటువంటిది? ఎందుకు వస్తాయి? ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకు వస్తాయి సమస్యలు? ఆ గమ్యానికి చేరడానికి ఎందుకు ఉపయోగపడతాయి? ఈ దినాంశము దేవుడు మాట్లాడబోతున్న మాటను బహు జాగ్రత్తగా విందాం. చూడండి, సమస్యలకి గమ్యమునకు లింక్ ఎటువంటిది? క్వశ్చన్ మార్క్. అది ఎందుకు వస్తాయి కామా, ఎందుకు ఉపయోగపడతాయి? క్వశ్చన్ మార్క్. అయితే ఈ మాటకు దావీదు కీర్తనకారుడు ఒక చక్కని జవాబిస్తున్నాడు. చూద్దాం. కీర్తనలు 118వ కీర్తన 5వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. హల్లెలూయా. చూసారా? ఇక్కడ అంశమేమో సమస్యలకు గమ్యానికి లింక్ ఎటువంటిది అనేది వ్రాయబడి ఉంది. ఎందుకు వస్తాయి, ఎందుకు ఉపయోగపడతాయి అంటే, దావీదు కీర్తనకారుడు అంటున్న సమస్య మాట ఏ విధంగా ఉంటుందంటే, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకొని ఎలా సమస్య నుంచి బయటపడాడో తన వ్యక్తిగత అనుభవం నుంచి బయలుపరుస్తున్నాడు. ఏమని రాయబడి ఉందండి? ఇరుకునందుండి అంటే ఆయన బాగుండి దేవుని అడిగాడా? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ, ఎన్ని వేదనలు ఉన్నప్పటికీ ఆయన నా పక్షంలో ఉన్నాడు అని చెప్పగలవా అంటున్నాడు దేవుడు. ఒక దావీదు వలె చెప్పగలవా? ఇక్కడ అంటున్న మాట చూడండి, నేను భయపడను. క్షణక్షణం భయమే, నడుస్తున్నా భయమే, పడుకున్నా భయమే, వెళ్తున్నా భయమే, వస్తున్నా భయమే. భయము ఊరిలోనికి తీసుకెళ్తుందండి కదా. అయితే ఇక్కడ గమనించండి, నరులు నాకేమీ చేయగలరు? క్వశ్చన్ మార్క్ కనపడుతుందా? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చూసారా? ఆయన మన పక్షమున వహించి, పక్షమున ఉండడం వేరు, నడవడము వేరు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు,
నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుటకు చూచెదను. నెరవేరే పనిలో నేను చూస్తాను అనే నమ్మకం మనలో ఉందా? బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ దినాల్లో వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, కానీలే, అయినప్పుడు చూద్దాంలే, వాళ్ళకి జరిగినప్పుడు చూద్దాంలే, వారు పొందుకున్నప్పుడు చూద్దాంలే అనే భావనలో నడుస్తున్నాం. అవునా? ఇది సత్యమా? నిజమన్న వారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా ఉండిపోతున్నామంటే ఇక్కడ గమనించండి, దేవుని జ్ఞానము లేకపోతే, ఏం లేకపోతే, దేవుని జ్ఞానము లేకపోతే ఈ సమస్యలు ఏం చేస్తాయో తెలుసా? తప్పు త్రోవ పట్టిస్తాయి. నీవే తప్పిపోతుంది. చూడండి, దేవుడు మాట్లాడేటప్పుడు వాడు విననీయాడు. ఎవరు? మన ఫ్రెండ్. దాని పని దాన్ని, మన పని మనది. ఏది ఏమైనా ఇక్కడ గమనించండి, ఇక్కడ మాట్లాడుచున్న మాట, దేవుని జ్ఞానము లేకపోతే ఈ సమస్యలు, నువ్వు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయంటే రాంగ్ ట్రాక్ కదా, సైడ్ ట్రాక్, రకరకాలుగా చెప్పుకోవచ్చు, తప్పించే పనులోనికి తీసుకువెళ్తాయి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇక్కడ అందుకే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలోనే 13వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. యోహాను గారు రాసినటువంటి మాట, ఒక చక్కని మాట రాస్తాడు. 13వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఎవరికండి? మృగమునకు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. హల్లెలూయా. చూసారా? ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఈ మాట గమనించండి. ఇక్కడ వ్రాయబడిన మాట, భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము. మాట గమనించండి, అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఒక మర్మము దాగి ఉంది ప్రియమైన దేవుని సంగమా. జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధిలోనికి అడుగు పెడతారు. ఇక్కడ గమనిస్తే విశ్వాస నేత్రములు రక్తము నమ్మితే కనబడుతుంది. ఏ రక్తము? ఆయన రక్తం. ఆయన నీ కొరకు రక్తము చిందించాడని నువ్వు ఎప్పుడైతే పరిగణలోకి తీసుకుంటావో, నమ్ముతావో, అప్పుడే విశ్వాస నేత్రములు నీకు తెరవబడతాయి. అక్కడ గాడిదే, ఒక హోంవర్క్ మీరు చేశారు కదా, ఆ గాడిద కూర్చున్న వారి కనులు తెరచిందా, లేదా గాడిద కనులు తెరుచుకుందా? అంటే ఈరోజు విశ్వాస నేత్రములతో నువ్వు నడవాలి అని దేవుని ఉద్దేశం. నా రక్తము వృధా కాదు, నేను ఏ విధంగా రక్తాన్ని చిందించానో ఆ రక్తాన్ని నువ్వు స్వీకరించి నమ్మితే, ఆ రక్తం యొక్క విలువను కనుగొన్నప్పుడే జీవ గ్రంథంలోనికి నీ పేరు లిఖింపబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానాన్ని నువ్వు గుర్తించే పనిలో ఉండాలి. ఇక్కడ వ్రాయబడుతున్న మాట చూస్తే, అందుకే ఆయన రక్తముతో నేను సురక్షితంగా ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? యేసయ్యా, నీ రక్తముతో నేను సురక్షితముగా ఈ దినము జీవిస్తున్నాను.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక చక్కని సందర్భము మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు ఎంత చక్కగా. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండనను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో, హల్లెలూయా, లోకము పుట్టక మునుపే ఉన్నవాడు. బాగా గమనించండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మోషేతో చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చెప్పు మోషే అని చెప్తూ ఏమని అంటాడంటే, ఇక్కడ చక్కగా రాయబడిన మాట చూస్తే ప్రియమైన దేవుని సంగమా, అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాననే కాదు, అనువాడునై ఉన్నాను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోకము పుట్టక మునుపే ఉన్నవాడు, మరలా ఇప్పుడు ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఇప్పుడు ఎల్లప్పుడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే దావీదు కీర్తనకారుడు ఏమని వ్రాసిన మాట చూస్తే, నేను నా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాను అనే సాక్ష్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు దావీదు ద్వారా. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినాలి, అందరూ వినాలి. ఇది దేవుని జ్ఞానం. పిల్లలు బాగా గమనించండి, ఎంత చక్కని మర్మము దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ దినము. లోకము పుట్టక మునుపే ఉన్నవాణ్ణి, ఇప్పుడు ఉన్నాను, ఎల్లప్పుడూ ఉంటాను అంటున్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు, నా దేవుణ్ణి నేను గట్టిగా పట్టుకుంటున్నాను అని ఇరుకునందుండి, మరి ఆయన పట్టుకున్నాడు కాబట్టే మాట్లాడగలిగాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం ఈ దినం? అందుకే చూడండి, కీర్తనకారుడు 73వ కీర్తనలోనికి వెళ్ళండి. 73వ కీర్తనలోనికి వెళ్ళండి. దేవుడు మాట్లాడుచున్న మాటలు చూద్దాం. దావీదు కీర్తనకారుడు తన అనుభవ రుచుల నుంచి మాట్లాడుచున్న మాట 23వ వచనం నుంచి చదవమ్మా. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నేనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని, నాకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని చెప్పుకోలేని ఎన్ని ఉన్నా కూడా నిన్ను వదలలేదయ్యా. ఏమంటున్నాడు ఇక్కడ? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. ఆయన కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాడండి. ఏ చెయ్యి? కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కరలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఈ దినము దేవుడు మాట్లాడుచున్న మాట గమనించండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? మనమంట, అదే నువ్వు లేకపోయినా నాకు మస్తు మంది ఉన్నారయ్యా, నా అనేవారు చాలా మంది ఉన్నారయ్యా, నన్ను ఆదుకునేవారు చాలా మంది ఉన్నారు, నన్ను చేరదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. నువ్వు అక్కడివే నా మీద అలిగున్నావు. దేవుడు ఎందుకో నా మీద అలిగున్నాడండి. ఈ మాట తరచుగా చాలాసార్లు విన్నాను నేను. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు పక్షపాతి కాదు. నీవు మాట తప్పొచ్చు, కానీ మాట తప్పని, వాగ్దానాన్ని నెరవేర్చని వాడు కాదు. మాట ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు, వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ మాట్లాడుచున్నాడు దావీదు. ఇక్కడ జ్ఞానాన్ని
దేవుడిచ్చే జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యా నేను ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా నిన్ను అంటి పెట్టుకుని ఉన్నాను, అందుకే నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన, నీ జ్ఞానము చేత నన్ను నడిపిస్తున్నావయ్యా. నీ మహిమలో పాలిభాగస్తునిగా ఉంచుకుంటున్నావయ్యా. ఎంత చక్కని మాట. దేవా నా కుడి చెయ్యి, నా హస్తాన్ని ఎప్పుడు పట్టుకొని ఉన్నావయ్యా. వదలలేదు. నేను వదిలానేమో కదా, కొన్నిసార్లు మనం వదులుతాం. నా మీద తెలగండి కానీ దేవుని మీద అలగండి. దేవుడు ఎంత చక్కగా తన అనుభవాన్ని దావీదు ద్వారా బయలుపరుస్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుడి హస్తాన్ని ఎప్పుడు పట్టుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది హస్తాలను దేవుడు ఏ విధంగా పట్టుకున్నాడు. ఆదికాండంలోనికి వెళ్దాం. 37వ అధ్యాయంలోనికి వెళ్దాం. 37వ అధ్యాయంలోనికి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఏ విధంగా మాట్లాడుతుందంటే ఇక్కడ గమనించండి. 37వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం గమనించండి. ఇక్కడ ఒక అండర్లైన్ చేసుకోండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అసూయపడిరి అనగా అండర్లైన్ చేసుకోండి. ఎవరి ఈ టాపిక్ అండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అద్భుతంగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడండి ఇక్కడ? ఎవరి సహోదరులు? అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ప్రమోషన్ వచ్చింది యోసేపు. ఏమొచ్చింది? ప్రమోషన్. అసూయ పడ్డం అంటే ఒక ప్రమోషనే. నీ లైఫ్లో గమనించండి. నీ మీద ఒక అసూయ వచ్చింది. నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీతో నడుస్తున్న వారే కానీ, నీ శ్రేయోభిలాషులే కానీ, నీ ఆఫీసులే కానీ, ఎక్కడైనా సరే నీ మీద అసూయ వచ్చింది అంటే ఒక ప్రమోషన్. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపును గూర్చి ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఎవరిని చూపిస్తున్నాడు? యోసేపును చూపిస్తున్నాడు. యోసేపుకు ఒక ప్రమోషన్ వచ్చేసింది. వారి ఇంటిలో నుండి ఒక ప్రమోషన్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. 37వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన. అండర్లైన్ చేసుకోండి. చంపుటకు బిగ్ ప్రమోషన్. మొదటిది అసూయ, ప్రమోషన్. రెండవది బిగ్ ప్రమోషన్. క్యాడర్ పెరిగింది. యోసేపుకు క్యాడర్ పెరిగిపోయింది అక్కడ. బిగ్ ప్రమోషన్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఇది మనము ఒక మాట దేవుని అడగాలి. అయ్యా నా మనస్సును అర్థం చేసుకునే జ్ఞానం నాకు. అర్థం చేసుకునే జ్ఞానం మనకు కావాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అసూయ పడ్డాడు అంటేనే ఏమనుకుంటాం మనం? నా కుటుంబంలో నా మీద అసూయ పడ్డానికి వ్యాకుల పడ్డాడా యోసేపు? చంపడానికి సిద్ధపడితే ఎస్కేప్ కావడానికి సిద్ధపడ్డాడా? ఆయన దేవుడి జ్ఞానాన్ని వెతుకుతున్నాడండి. దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. లోకం విడిచిన దేవుడు విడువడు అనే మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. ఒక మనస్సు దేవుని మీద కేంద్రీకరించినప్పుడు ఆ మనస్సుతో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని గమనించాలి. యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ అసూయ ఒక ప్రమోషన్ వచ్చేసింది. చంపుటం వాళ్ళ ఆలోచన ఒక బిగ్ ప్రమోషన్లోనికి యోసేపు వెళ్ళాడు. ఇది నువ్వు గమనించు. నువ్వు అనుకోవచ్చు ఒక సాక్ష్యము నీ దీర్ఘాయుషును పెంచుతుందండి.
నువ్వు ఇచ్చే సాక్ష్యము దీర్ఘాయుష్ను పెంచే క్రమంలోనికి తీసుకుని వెళ్తుంది. అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలి? అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. మనము కళ్ళు మూసుకొని విశ్వాసంతో నడవాలి. కళ్ళు మూసుకొని లోకంతో నడవడం కాదు. కళ్ళు మూసుకొని దేవుడిచ్చిన జ్ఞానముతో లోకంలో నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే జీవ గ్రంథంలో, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వారు ఆలయానికి వస్తారు. అవునా? దేవుని సన్నిధిలో గడపగలరు. మనం అనుకోవచ్చు, ఈ దినం నువ్వు సన్నిధానంలో అడుగు పెట్టలేదంటే నీ పేరు వ్రాయబడలేదు అనుకో, అంతే. అదేంటండి, పని ఉండొచ్చు, ఏ పని అన్నా కావచ్చు అండి, దేవుని కంటే ఎక్కువ కాదుగా. 6 దినాలు విశ్రాంతి దినం అని ఎందుకు ఇచ్చాడు దేవుడు? 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినం నాతో మాట్లాడు బిడ్డ అన్నాడు. 7వ దినం కూడా బిగ్ ప్రమోషన్ కోసం ప్రాకులాడుతున్నావు, కానీ దేవుడిచ్చే ప్రమోషన్, బిగ్ ప్రమోషన్ దాని ముందు ఎంత? గమనించు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వారే ధన్యులు, వారే ఆలయంలో అడుగు పెట్టగలిగిన యోగ్యత. ఈ దినం గమనించు. ఇక్కడ గమనిస్తే యోసేపు ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఒక దృక్పథము దేవునికి కలిగింది. అక్కడ నేను ఆశీర్వదించాలి యోసేపును, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. యోసేపు పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి బ్లెస్సింగ్ చేయాలి యోసేపును అని చెప్పి అక్కడ నుంచి అసూయను క్రియేట్ చేశాడు, చంపడాన్ని క్రియేట్ చేశాడు, వారికి ఆ మనస్సును కలిగజేశాడు. ఆ మనస్సే కలిగించకపోతే యోసేపు బ్లెస్ అయ్యేవాడా? ఆ ఆశీర్వాదము అందరూ చూడగలిగేవారా, పొందగలిగేవారా? మనము దాన్ని అనుభవ రుచిలోనికి తీసుకోగలిగేవారమా? చూడండి, ఇక్కడ గమనించండి. ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1 నుంచి చూడం. యోసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పోతీఫరను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, హల్లెలూయా, అతడు వర్ధిల్లుచు. చూసారా? యోసేపు ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక దగ్గరికి అడుగు పెడుతున్నావంటే ఆశీర్వాదంలోకి వెళుతున్నావని అర్థం. హల్లెలూయా. మీరు బాగా గమనించండి. నేను వ్యక్తిగత విషయాలు ఎప్పుడు మెసేజ్లో చెప్పాను, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఉప్పల్ నుండి ఎన్ఎఫ్సిలోనికి రావడానికి, ప్లస్ కావడానికి, హల్లెలూయా, ఉప్పల్ నుండి ఎంతో భయంకరమైన స్థితిలో అడుగు పెట్టాను ఇక్కడికి, ఎన్ఎఫ్సిలోనికి రావడం ప్లస్ అయ్యా. దేవుని పని చేయడానికి దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన ఆశీర్వదించడం వేరు, దేవుని పనిలో వాడుకోవడం వేరు. దేవుని సేవకునిగా వాడుకోవడము నాకు ఇచ్చిన తలాంతు. నిజమే, ఇది స్టడీ చేస్తున్నప్పుడు నేను నిన్ను నెమరు వేసుకున్నా. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, నీ మటుకు నీవు ఆలోచన చేయి. సమస్యలకు గమ్యానికి లింక్ ఎక్కడ పెట్టాడో చూడండి. ఇక్కడ గమనిస్తే యోసేపును ఆశీర్వదించే పని విధానం ఇక్కడ చూపిస్తున్నాడు. చదవమ్మా. యెహోవా అతనికి తోడైండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము, కనికరము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు
అతడు తన ఇంటి మీద విచారణకర్తగా హల్లెలూయా పని చేయడానికి పిలుచుకున్న వ్యక్తిని చూడండి, ఎక్కడ స్టెప్ పెరిగింది చూసారా? ప్రమోషన్ వచ్చింది, బిగ్ ప్రమోషన్ వచ్చింది, ఇంకా ఉన్న కాడికి ప్రమోషన్లు పెరుగుతూనే పోతున్నాయి. తగ్గాయా? ఎక్కడ తగ్గలేదు. చదువమ్మా. తన ఇంటి మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలమునేమి అతని కలిగిన సమస్తము మీద. యోసేపు అడుగు పెట్టడం, అతను బ్లెస్ కావడం, అతను బ్లెస్ కావడమే కాక అంచెలంచెలుగా బ్లెస్సింగ్ ఎలా అవుతుంది? ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హల్లెలూయా. నీ ఆశీర్వాదం కూడా ఇక నుంచి ట్రాన్స్ఫర్ అవును గాక. పొలంలో నుంచి, ఇంటిలో నుంచి, ఇంకా అబ్బో ఎక్సెట్రా ఎక్సెట్రా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి. ఇది నిజమా? మనమైతే ఏం చేస్తాం? మరి ఎవరినోయా వాడు ఎవడో ఏంటో ఏందో ఏదో ఇచ్చడం అయిపోయింది. మొత్తమా ఇచ్చేయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. చదవండి. తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై. హల్లెలూయా. అదొక్కటేనండి పాపం, అలా ఉండడం తప్పైంది. ఇంతవరకు బాగుంది ఒక స్టోరీ కదా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఆయన ఏముందో ఏం లేదో అసలు అప్ప చెప్పాడు అలా ఉండాలి, అలా ఉన్నప్పుడే బ్లెస్ అవుతాం. అమ్మో, మనకు వచ్చింది దేవుడు ఇచ్చిండు, దాన్ని దేవుడు ఇచ్చిందాన్ని నిలబెట్టుకోకపోతే, ఇచ్చినప్పుడు నిలబెట్టుకోకపోతే తర్వాత తొంగి చూసినా కనపడదు. ఇవన్నీ సొల్లు. ఇచ్చాడా నమ్మకంగా జీవించు. ఇచ్చాడు అంతే, నమ్మాడు. నమ్మకమైన జీవితం కావాలి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనానికి వెళ్దాం. ఇక్కడ అంతా ఒక స్టోరీ జరుగుతుంది. ఇది ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అందంగా ఉండడం కూడా తప్పైపోయింది. అంటే అందంగా ఉండొద్దని కాదు, కానీ అంటే అపవాది ఏ విధంగా ప్లస్ అయ్యే టైములో వాడు పక్క త్రోవ పట్టించే పనులు ఎలా చేస్తాడో ఇక్కడ గమనించండి. ఈ ట్రావెలింగ్ లో కనపడుతుంది. 17వ వచనం కోసం. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిన నేను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో. అది సాధ్యమండి, అది జరిగే సంఘటనలే. ఈ లోకంలో జీవిస్తున్నాం, రక్త మాంసంలో కలిగి ఉన్నవారం కదా, కోపతాపాలు కామనే. జరిగింది అక్కడ. అయితే చదవండి. పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ముఖ ప్రమోషన్. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి. ఇదేంటండి, తప్పు చేసిందిగా దేవుడు తోడుంటాడా? అక్కడే బాగా మర్మం దాగి ఉంది. ప్రేమని దేవుడు, నా కుమారుడు, నేను ఎంచుకున్న బిడ్డ, నేను నమ్మిన బిడ్డ తప్పు చెయ్యడు అని దేవునికి తెలుసు. లోకానికేమో లోకం వేరు, నువ్వు వేరు, మనం వేరు. చదువు. అతని యందు చూసారా, అమ్మబడ్డ వ్యక్తి, కొనబడ్డ వ్యక్తి కనికరం పొందుకుంటూ, కటాక్షం పొందుకుంటూ, ప్లస్ అవుతూ చెరసాలలో కూడా చూడండి, బంధకంలో కూడా కనికరం వచ్చింది అక్కడ. చదువు. అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి హల్లెలూయా. ఇవాళ రేపు ఖైదీ లోపలికి వస్తే ఒక రేంజ్ ఉంటుందా? కనపడ్డోడల్లా కొడతాడు. ఈ దినము చూడండి. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న
ఖైదీలందరినీ యోసేపు చేతి అబ్బా ఈయన రిలాక్స్ అయ్యాడండి. నాయకుడు అంటే అధిపతి, కమాండింగ్ చేసే వ్యక్తి, ఆయన రూల్ పాస్ చేయకుండా అబ్బా ఒక యోధుడు సమర్థుడు వచ్చాడని చెప్పి, అయ్యా బాబు ఇప్పటిదాకా నేను అలసిపోయినరా బాబు, నువ్వు చూసుకో ఇప్పటి నుంచి అని చెప్పి ఆయన రిలాక్స్ అయిపోయాడు. అంటే దేవుని ప్రేమ నిన్ను చూడగానే నీ స్వారూప్యంలో కనబడుతుంది. నువ్వేంటో నిన్ను చూడగానే ఇతరులు గుర్తిస్తారు. క్రైస్తవులు అనగానే ఎలా గుర్తుపడతారు? మనలో ఉన్న పలకరింపులు అండి. అన్నామనుకో వీడియో చెప్పండి చెప్పండి సార్ అంటే వినయ విధేయత. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడు చేయించువాడు యెహోవా అతనికి తోడైయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక యుండెను. అతడు చేయనది యావత్తు కనికరం చూపించాడు, తోడుగా ఉన్నాడు. అతను చేసే పనంతా విజయం చేకూర్చాడంటే దేవునికి ఎంత దగ్గర ఉన్నాడో గమనించాడు. యోసేపు విషయంలో చూసారా ప్రియమైన దేవుని సంగమా? ఇక్కడ గమనిస్తే ఈ అధ్యాయాలన్నీ చదువుకుంటూ పోతుంటే మైమరిపోతాం, నువ్వు మర్చిపోతావు. దేవుడు ఈ విధంగా ఒక వ్యక్తిని పట్టుకుంటే ఈ విధంగా ఆశీర్వదిస్తాడా, ఈ విధంగా ఫాలో అప్ చేస్తాడా? అందుకే దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, యోసేపును ఒక సమస్యల్లోనికి తీసుకొచ్చాడు. ఆ సమస్యల్లో నుంచి చూడండి, సమస్య లింక్ ఎక్కడ దాకా వెళ్తుందో గమ్యానికి చేర్చాడు. ఆ గమ్యం ఎక్కడికి పోయింది? ఒక ఉన్నత స్థాయిలోనికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత పెద్ద సమస్య నింద వచ్చినా దేవుని వైపే చూశాడు. ఆ సమస్యను చూశాడా యోసేపు? ఎంత పెద్ద సమస్య వచ్చిందండి. ఒక రేంజ్లో మన భాషలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఈయన చేస్తాడా అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యోసేపుకు ఇంకా బలపడ్డానికి దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. యోసేపుని ఇంకా ప్రమోషన్లే, ఎక్కడ ప్రమోషన్ కాలే, డిగ్రేడ్ కాలే, అయ్యాడా? ఎక్కడ రాలేదు, ఇంకా హై అయిపోయింది. చూసారా? అసూయ, మరణ శిక్ష, నింద, చెరసాల. ఒక వ్యక్తికి కావలసిన అన్ని భరించలేని అన్నీ ఉన్నాయి. నువ్వు నేను భరించేటి వసింతే. కానీ యోసేపుకి ఏమొచ్చిందండి? ఫస్ట్ మొదలైంది అసూయ, రెండవది మరణశిక్ష, మూడవది నింద, నాలుగవది చెరసాల. ఇంకేందండి? బయటనే తప్పించుకొని అబ్బా బాగుపడ్డాను రా బాబు అన్న సమయంలో, డెవలప్ అయ్యే టైంలో మళ్ళా పడిపోయే స్థితికి వచ్చి. అందుకే దేవుడు అంటున్నాడు, కుమారుడా దేవునికి గమ్యానికి దగ్గరగా ఉన్నావు, నీ గమ్యానికి దగ్గరగా ఉన్నావురా బాబు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యోసేపు, నీ సమస్య లింకు గమ్యానికి దగ్గరకు వచ్చేసింది. నువ్వు రీచ్ అవ్వబోతున్నావు, హైవే ఎక్కబోతున్నావు, నీకు ఇంకా అడ్డు ఉండదు అంటున్నాడు. ఎంత చక్కగా, కుమారుడా నీ గమ్యానికి దగ్గరగా ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన సమస్యలు, మనకున్న సమస్యలు, ఆ సమస్యకు లింక్ గమ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. ఈరోజు నువ్వు పడుతున్న పాటే కావచ్చు, నువ్వు పడుతున్న శోధన కావచ్చు, నువ్వు అనవసరమైన నింద భరిస్తున్నావేమో నీ గమ్యానికి రీచ్ కావడానికి కొరకే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు పెట్టిన ప్రణాళికలోనికి రావటానికే నిన్ను సమస్యలోనికి నెట్టుతున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నెరవేర్చాలి అంటే నిన్నేం చేయాలి? సమస్యల్లో నెట్టి ఈదుకుంటుంటే దేవుడు చూస్తాడా? ఎలా ఈదుతున్నావో నీకు ఏం చెప్తా? ఈత నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందినో భక్తులను సమస్యలోనికి నెట్టాడు, పైకి లాగాడు. అందుకే దావీదు కూడా సింపుల్గా చెప్పాడు, శ్రమంలో లోకం వైపు చూడలేదు, నేను మొరపెట్టాను అన్నాడు.
అందుకే యోసేపు శ్రమను చూసి భయపడ్డా, దేవుని వైపు చూశాడు. ప్రమోషన్, బిగ్ ప్రమోషన్, ఇక ఉన్న క్యాడర్లన్నీ అనుభవించాడు. ఒక అధిపతి అయ్యాడు, ఒక ప్రధాని అయ్యాడు. మనం అలాగా అవుతామా? పోనీ దాంట్లో కొంచెమన్నా పొందుకుంటామా? పొందుకుండే స్థితికి రావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గమ్యానికి అతి దగ్గరలో ఉన్నావు ఈ దినం. నీ గమ్యానికి దగ్గరలో ఉన్నావు అనుకొని జీవించు. హల్లెలూయా. ఒక వ్యక్తిని చూపించాడు, రెండో వ్యక్తిని చూపిస్తున్నాడు. చూద్దాం, 2వ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 1వ వచనం చదవం. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు హల్లెలూయా. ఏంటండి, అన్ని పొగిడాడు, చేశాడు, కానీ ఒక బలహీనత ఉంది. ఏం బలహీనత? కుష్ఠరోగం. చూడండి ఎక్కడ సమస్యలు ఎక్కడ పెడతాడు దేవుడు. యోసేపుకేమో ఇంటి నుండి వచ్చింది సమస్య, ఈయనకేమో శరీరంలో నుండే. బాగా ఇంట్రెస్టింగ్ స్టోరీ, బాగా గమనించండి ప్రేమైన దేవుని సంగమా. ఈ దినము నయమాన్, ఎవరండి? నయమాన్. ఇతనికి కుష్ఠరోగం అనే సమస్యను ఇచ్చి ఏం చేశాడు తెలుసా? దేవునికి దగ్గర చేశాడు. బాగా గమనించండి. కుష్ఠరోగం ఏందండి, అది చెప్పుకోలేమండి. లోకంలో దాన్ని ఎలా అంటే తీసివేసిన వాడిగా కనపడతాడండి. వాళ్ళని చూస్తేనే దూరం పోతారు. వారి మధ్యలో సేవ చేసి వచ్చామండి. 300 మంది లెప్రసీ ఫ్యామిలీలతో 3 దినాలు గడిపి వచ్చాం తిరుపతిలో. వారి హాస్పిటాల్కి ఎలా ఉంటుందంటే నువ్వు కూడా చేయవు. వారి ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందంటే అంత ప్రీతిగా ఉంటుంది. అది పొందుకున్న వారికి తెలుస్తుంది. అయితే ఇక్కడ నయమాన్ గురించి చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏమైపోయింది? అతడు కుష్ఠరోగి. అయితే ఈయనను బాగు చేయడానికి ఒక చిన్న పాపను పంపిస్తారు. ఇదంతా చదవండి బాగా, ఎందుకంటే సమయం లేదు. బాగా చదవండి పిల్లలు, ఇది ఒక హోంవర్క్ మీకు. యోసేపు గురించి స్టడీ చేయండి, నయమాను గురించి స్టడీ చేయండి. అయితే 14-15 వచనాలకు వెళ్దాం. అతడు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం. అయితే దీనికంటే ముందు ప్రవక్త చెప్తాడు, ఏమయ్యా మాకు చెప్తావు, నేను ఏందనుకున్నా, మా దగ్గర ఉంది, మా దగ్గర లేదా నదులు, మా నదులలో మేము చేస్తే కావా, నువ్వు చెప్పేదాంట్లో నేను చెయ్యాలా? మనం మాట్లాడుకున్నట్టు జరుగుతుంది ఇక్కడ. భలే చెప్పావు తీవా, మా దగ్గర ఉన్నాయి, మేము కూడా అక్కడ మా ప్రాంతంలో మేము మునిగితే స్వస్థత కలగదా అంటాడు. అన్నప్పుడు బాబు అది కాదురా నాయన, విను అంటాడు. చూడండి అక్కడ చదవండి 14 రోజు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనైనా అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు, బాగా గమనించాడు, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతడి ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొక్క బహుమానము తీసుకోవలసినని ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? యేసే దేవుడు, ఇంకెవరు లేరు. హల్లెలూయా. అయితే ఇతని సాక్ష్యం ఎలాంటి తెలుసా? 2 దేశాలకు సాక్ష్యంగా మారింది నయమాను జీవితం. ఇదంతా చదవండి ఎంత గొప్పగా. యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. సిరియా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి, 2 దేశాలకు ఆయన రాజుగా అక్కడ ఏమైపోయిందంటే ఒక సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా.
నా సమస్య నాకు ప్రమోషన్. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? నయమాన్ ఏమన్నా తెలుసా? నా సమస్య నాకు ఒక ప్రమోషన్ ఇచ్చింది. అంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు, 2 దేశాలను కలిపాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు అనుకోవాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, మనం అందరం కూడా నా సమస్య నాకు ఒక ప్రమోషన్ అనుకున్నప్పుడే దేవుడు నేను నిలబెడతాడు. హల్లెలూయా. ఇక్కడ నయమాను కూడా నా సమస్య ఒక ప్రమోషన్ వచ్చింది అని భావించాడు. 2 దేశాలను దేవుని యోగ్యతను కనపరిచాడు. దేవుడే కార్యాలు చేస్తాడు అని గుర్తించాడు. ఇక్కడ గమనించండి, ఆదికాండంలోనికి వెళ్దాం, 41వ అధ్యాయంలోనికి వెళ్దాం త్వరగా. 41వ అధ్యాయంలో 38వ వచనం చూడండి. అతడు దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలడు. హల్లెలూయా. రాజుకు ఒక దర్శనం వచ్చింది, ఫరో రాజుకు. అది ఎవరు చేయగలరు అంటే యోసేపుని గుర్తించాడు. యోసేపుని పిలిపించి దీని భావం చెప్పమన్నాడు. చెప్తే అక్కడ అంటాడు, ఏమంటాడు తెలుసా? అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? దేవుని ఆత్మ యోసేపులో ఉందని ఫరో రాజు గుర్తించాడండి. యోసేపులో ఏముంది? దేవుని ఆత్మ. చదవమ్మా. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై. హల్లెలూయా. చూసారా, ఎక్కడోడు ఎక్కడికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చావు? మొదట నీ స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి? ఒకసారి గమనించుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఈ దినము చేస్తున్న మేలు ఉపకారాలు నువ్వు చెప్పావా, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. చదవమ్మా. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందునని. హల్లెలూయా. ఒక కుర్చీ మాత్రమే నాది నాయన, మిగతాదంతా ఏలేదంతా నువ్వే. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ఏముందమ్మా? మీరు ఫలించి ఏలుడి అన్నాడు. చూసారా, యోసేపు కుర్చీ మాత్రమే, మిగతా అంతా నువ్వే నాయన. ఈ విషయానికి వస్తే ఒకటి గుర్తొస్తుంది మనకు, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. హల్లెలూయా. అంటే రాజకీయాలు కాదు, సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో. హల్లెలూయా. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు. చూసారా, బట్టలు తీసి గుంతలో పడేసిన వ్యక్తికి ఏ స్థితి వచ్చిందండి? ఈరోజు నువ్వు నమ్మకంగా జీవించు, నువ్వు ఆ స్థితి పొందుకుందుగా. ఏ స్థితి? అసూయ పడ్డము, చంపడము, ఇవన్నీ మనకు జరిగే ఉంటాయా? నీ మటుకు నీవు ఆలోచన చేస్తే. కానీ నమ్మకంగా ఉండు. ఏంది దేవుడు నాకు ఇట్లా చేశాడు అనుకో, ఎప్పుడు కూడా అనుకో. నీ కుడి హస్తాన్ని ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. చదవమ్మా. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించుకొని అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళాడో చూడండి. ఇంట్లో కమాండింగ్ చేసి, జైల్లో కమాండింగ్ చేసి, ఇప్పుడు ప్రజలనే లోకాన్నే ఏలే వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిని ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైను ఎత్తకూడదని. హల్లెలూయా. అయ్యా, రాజును మాత్రం నేను నామకే వస్తే, కానీ నీ నోటి మాట రాంది ఏది జరగకూడదు. ఎంత భాగ్యం అండి. ఇటువంటి స్థితికి రావాలి అనుకుంటామా? మనకెందుకులే, మనకేడ వస్తుందిలే అనుకుంటామా? రావాలి అనుకున్నప్పుడే దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా.
మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నువ్వు సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైను కాలినైను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నప్నేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసేతును నిచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం 13 సంవత్సరాల్లో దేవుడు అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు యోసేపుకు 13 years లోపే. ఇక మీకు క్యాల్కులేషన్ చేసుకోండి, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే దేవుడు బ్లెస్సింగ్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించండి వేరే విషయం, దేవుడు ఎంత అద్భుతంగా నీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవుతుందో గమనించండి. నీ స్థితి, నీ సమస్య లింక్ గమ్యానికి ఎంత దూరంకు వెళ్తుందో చూసుకోండి. ఇంకేముందిలేండి, అయిపోయింది, 40 వచ్చాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి, ఇంకెప్పుడండి? అప్పుడే దేవుడు నిలబెడతాడు. నువ్వు అనుకున్నప్పుడు జరగదండి, నువ్వు అనుకోకుండా ఉన్నప్పుడే దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. యోసేపు అనుకున్నాడా? చిన్నోని మీద గారాబం ఉంటుంది కదా, చిన్నోని మీద అసూయపడ్డాము, ప్రమోషన్, చంపడం, ప్రమోషన్, బాబా. ఇదంతా చూస్తుంటే నిజంగా యోసేపును ఆ రోజుల్లో అత్యధిక దేశం ఐగుప్తునకు దేశానికి నడిపించాడు దేవుడు. దేవుడు నడిపించకపోతే కార్యాలు జరిగాయి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అనుకుంటున్నావు. దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. నువ్వు రావడము దేవుని ఉద్దేశము, నిన్ను నడిపించడము దేవుని ఉద్దేశం, నిన్ను ఆశీర్వదించడము దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అది దేవుని జ్ఞానాన్ని గమనించమంటున్నాడు, దేవుడిచ్చే జ్ఞానాన్ని గమనించమంటున్నాడు. చూసారా, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. మర్మం బయలుపరుస్తాడు దేవుడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట చూచి, ఓ ఫిలిప్పీలున్న విశ్వాసులారా, సంఘస్థులారా, గమనించండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు. ఏ సత్క్రియ? దేవునిపై నమ్మకం కలిగి, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఆయన మీద ఎటువంటి నమ్మకం కలిగి ఉంటారో, యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తులు. హల్లెలూయా. అలాంటి వారంగా మనం జీవించుదుముగాక. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాది అనుకుంటే సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడైతే ఇది నాది అనుకున్నావో అయిపోయా, వచ్చేస్తుంది. నా శరీరము మంచి శరీరం, నన్ను ఎవరు ఆపలేరు, నా సమస్యలు నన్ను ఆపలేవు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అనే ఒక నమ్మకం నీలో కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వాదంలోనికి వెళ్తావు. ఈ దినము నువ్వు నేను మనం అనుకోవాల్సిన మాట, నా అంతము ఘనముగా ఉంటుంది. హల్లెలూయా. మన అంతం ఎలా ఉంటుందండి? ఘనముగా ఉంటుంది. నా సమస్యలన్నీ నాకు సాక్ష్యములుగా మారబోతున్నాయి. ఈరోజు నువ్వు పడుతున్న పాటే కావచ్చు, నీ సమస్య నీకు సాక్ష్యాలుగా మారబోతున్నాయి. యోసేపుకు ఒక సాక్ష్యం, నయమానుకు ఒక సాక్ష్యం, దావీదుకు ఒక సాక్ష్యం, నీకు, నాకు, మనకు, వింటున్న నీవు, చూస్తున్న నీకు ఒక సాక్ష్యం దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అందుకే పేతురు గారు ఒక చక్కని మాట రాస్తాడు. 1 పేతురులో చూడండి, చివరిగా దేవుడు మాట్లాడుచున్న మాట చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 12 చదవం. ఏమంటున్నాడు? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి.
మనం పడుతున్న దానికి ఏం చేస్తాం? దినదినము వ్యాకులమే. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఆయన శిలువలో పడ్డ శ్రమను గుర్తు చేసుకోండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. యోసేపు మీద, దావీదు మీద, నయమాను మీద, ఇక నీ మీద, నా మీద, మన మీద నిలుచును కాక. హల్లెలూయా. నా సమస్యలు నాకు ప్రమోషన్, బిగ్ ప్రమోషన్, నాకు నా టెస్ట్ మనీ చిరస్థంగా నిలబడును గాక. ఎప్పుడైతే అనుకుంటావో, చూడండి 16వ వచనంలో చూడండి ఏమని రాయబడింది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి విశ్వాసి సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి నువ్వేం చేయాలి? దేవుని మహిమపరచాలి. 19వ వచనం చదువు, కంటిన్యూ చదువు, బాగుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్గమమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించు. దేవుని చిత్తము లేని నీకు సమస్య రాదు. యోబు విషయంలో దేవుని చిత్త ప్రకారం జరిగిందా? మన విషయంలో కూడా ఈరోజు మన సమస్యలే గాని, మన శోధనలే గాని, మన బంధకంలే గాని ఏవైనా గమ్యానికి లింకు పెట్టాడు దేవుడు. నీ గమ్యం, నీ అచీవ్మెంట్, సక్సెస్ఫుల్ లైఫ్. మన దేవుడు గొప్ప దేవుడు. ఎంత గొప్పగా అంటున్నాడో చూసారా? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఈరోజు బాధపడుతున్నావేమో, సంతోషంలోనికి వెళుదు గాక. చూసారా? సత్ప్రవర్తన కలిగి, ప్రవర్తన దేవుని జ్ఞానం పొందుకొని జీవించినప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, నీ గమ్యానికి రీచ్ అవుతావు. ఎక్కడెక్కడ లింక్ పెట్టాడు తెలుసా? ఎందుకు ఉపయోగపడతాయంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకో, దావీదు వలె, యాకోబు వలె. పెనుగులాట. చూసారా? సమస్యలకి గమ్యంకు లింక్ ఎటువంటిదంటే సమస్య వచ్చేది నిన్ను గమ్యానికి చేర్చడానికి. హల్లెలూయా. ఎందుకు వస్తాయంటే నీవు దేవుని దగ్గర అవడానికి కొరకే. ఎందుకు ఉపయోగపడతాయంటే నీ సాక్ష్యం ఒక వ్యక్తిని మార్చి దేవుని దగ్గరకు తీసుకురావడానికి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు నిన్ను సమస్యలోనికి నెట్టడానికి కారణం దేవునికి దగ్గర కావడానికి. నయమాన్ని ఏం చేశాడు? ఒక కుష్ఠరోగం పెట్టాడు, దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. యోసేపుకు ఇంటిలో నుండి సమస్య తెచ్చాడు. దావీదుకు ఇంటి నుండి వచ్చింది, బయట నుండి వచ్చింది. ఈరోజు మనకు కూడా వస్తుందండి, ఇంట్లో నుంచే వస్తుందండి. యోసేపు లాగా, నయమాను లాగా, దావీదు లాగా నీవు నేను మనము నిలబడబోతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఆర్ యు రెడీ? దేవునితో గడుపుదాం. దేవుని సన్నిధానంలో అడుగుపెట్టావు, ఆయన జీవ గ్రంథంలో నీవు ఈ దినము లిఖింపబడి ఉన్నావు.